జంట స్వరాల్లోని రెండో స్వరాన్ని ఈరోజు మీకు నేర్పబోతున్నాను. మన ఉచిత సంగీత శిక్షణా కార్యక్రమంలో స్వరావళిలో సరళి స్వరాలు అయిపోయినాయి. జంట స్వరాలు నిన్న ఎపిసోడ్లో మనం ప్రసారం చేశాం. ఈ రోజున మన యొక్క ఈ రెండవ ఎపిసోడ్లో రెండవ వీడియోలో మనం జంట స్వరాలు రెండవ జంట స్వరాన్ని నేను మీకు నేర్పబోతున్నాను. రాగం ఆయామాడవగౌళ ఆది తాళం 8 అక్షరాలు. తెలిసిన విషయం ఏదంతా మీకు చెప్పింది. అయితే మొట్టమొదటిగా మన యొక్క ఆత్మబంధువులందరికీ నమస్కారాలు, శుభోదయం మిత్రులారా. నేను జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు కదా, అదేవిధంగా నాకు మాతృదేవత నుంచి ఈ సంగీతం ప్రాప్తించింది. వారి యొక్క తండ్రి గారు, మా తాతగారు మహావిద్వాంసులు, చీరాల బాలకృష్ణమూర్తి గారి మనవణ్ణి నేను. ఆయన కర్ణాటక హిందుస్థానీ సంగీతాలలో విద్వాంసులు. మద్రాసు నగరంలో అంబారి ఎలిఫెంట్ కూడా ఎక్కించారు ఆయన్ని. దిల్రుబా అని ఒక వాద్యాన్ని వాయించేవారు, హిందుస్థానీ వాద్యాన్ని. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య కాలంలో నాకు ఒక చిన్న విషయం తెలిసింది. చారిత్రక ఆధారాలతో మా ఊరి పేరు గుంటూరు జిల్లాలో యాజలి అనే గ్రామంలో నేను పుట్టాను. అదే పక్కనే బుద్ధం గ్రామంలో పుట్టాను. యాజల్లో మేము ఉంటాం. ఆ యాజలి గ్రామంలోనే మనం వింటుంటాం కదా, ఇప్పుడు నాగార్జున సాగర్, నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున కొండ, నాగార్జునుడు అనేది ఆయన బౌద్ధమత ప్రచారకుల్లో దక్షిణ భారతదేశంలో చాలా అగ్రగామి. ఆయన మా ఊర్లోనే పుట్టినట్లుగా చారిత్రక ఆధారాలు నిరూపించారు. అందుకోసం మా ఊర్లో ఆ విగ్రహాన్ని కూడా పెడుతున్నట్టుగా విన్నాను. అయితే మా ఊరు వెళ్ళి చాలా రోజులైంది. అక్కడ ఆ విగ్రహాన్ని కూడా స్థాపిస్తున్నారంట. సో అంత పవిత్రమైనటువంటి నాగార్జునాచార్యులు పుట్టినటువంటి నేలలో నేను కూడా సంచరించడం, అక్కడ ఆడుకోవటం, అక్కడే పుట్టడం అనేటువంటి నాకున్న భాగ్యంగా నేను భావిస్తున్నాను. అది మీకు కూడా తెలియజేస్తున్నాను, అంతకన్నా ఏం లేదు. అయితే ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ జంట స్వరం ఎలా వస్తుంది, మొదటి దాని గురించి మీకు ఆర్డర్ కనుక కొంచెం వివరించాను అనుకోండి, మీరే రాసుకోగలుగుతారు. నేను నోట్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు రాసుకోగలుగుతారు. ఓకేనా? అందుకోసం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఎసెండింగ్ అంటే ఏంటి? ఆరోహణ క్రమం. సరి గమ పద నిస. అవరోహణ అంటే సాని దప్ప మగరిస. సరి గమ ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు కదా. సా నుంచి, జాగ్రత్తగా వినండి, సా నుంచి ఆరోహణ క్రమంలో 4 అక్షరాలు సరి గమ. అలాగే రీ నుంచి 4 అక్షరాలు కావాలనుకోండి, రీ గ మ ప. అంతేగా. రీ తర్వాత గా తర్వాత మా తర్వాత ప, 4 అక్షరాలు. గా నుంచి 4 అక్షరాలు అంటే గ మ ప ద ఆరోహణ క్రమం. మా నుంచి మా ప ద ని, పా నుంచి ప ద ని స. సా వరకు చేరం అయిపోయిందా గురుగారు? నో, అలా అక్కడికి ఒక స్థాయి అయింది. అక్కడి నుంచి కావాలని ఇంకా పైకి కూడా వెళ్ళచ్చు. దా నుంచి ద ని స రి, సా తర్వాత రీ, మళ్ళీ నీ నుంచి నీ సరిగా, మళ్ళీ సా నుంచి సరిగా మా. అలా త్రిస్థాయి. పైన ఒక స్థాయి, కింద ఒక స్థాయి, మధ్యలో ఒక స్థాయి. 3 స్థాయిలు ఉంటాయి. 3 గురువుగారు? నో, యాక్చువల్గా 5 స్థాయిలు ఉంటాయి, పంచస్థాయిలు. ఆ స్థాయిల గురించి కూడా ఒక్కసారి చెప్పమంటే చెప్తాను, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. అది థియరీ పాయింట్లే. కాకపోతే దీనికి కూడా మీకు తెలియాలి కదా. సా నుంచి సా వరకు ఒక సెట్ ఆఫ్ స్వరాస్, దాన్ని స్కేల్ అంటారు ఇంగ్లీష్లో. అది ఒక స్థాయి. సరిగమ పదని సా వరకు. సా దాటి ఏమాత్రం కొంచెం పైకి వెళ్ళినా అది నెక్స్ట్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సా నుంచి కూడా మళ్ళీ సా, ఇది సా అనుకోండి స్టార్టింగ్, మళ్ళీ ఇంకో స్థాయి సరిగమ పదని సా. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సరిగమ పదని సా. అలా ఎన్ని సెట్లు ఉంటాయో, అందుకే మనం పెద్ద యమహా ఇలాంటి వాటిల్లో మనం 8 అలాంటి సెట్లు 8, 7, 8 ఉంటాయి. అలా ఈ 8 అనేటువంటి దీన్ని వాళ్ళు ఏమంటారు? ఆక్టేవ్ అంటారు. ఆక్టేవ్ 8 మీదుగా వచ్చిందనమాట. అలాగే మరి ఇటు నుంచి పైకి కుడివైపుకి వెళ్తున్నారు గురుగారు, మరి ఎడమవైపున ఏంటి పరిస్థితి? ఇక్కడ నుంచి డిసెండింగ్లోకి చూసుకుంటే సా నుంచి సా ని ద ప మ గ రి స. ఇది మనం మధ్యస్థాయిలో ఆధారంగా తీసుకున్న ఆధార షడ్జము ఇక్కడ తారాస్థాయి షడ్జం అవుతుంది. దాని నుంచి కింద స్థాయి షడ్జం, అది మంద్రస్థాయి. దానికన్నా కింద అనుమంద్ర స్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి, మంద్రస్థాయి. తారాస్థాయి కన్నా ఎక్కువది అతి తారాస్థాయి, మంద్రస్థాయి కన్నా తక్కువది అనుమంద్ర స్థాయి. వీటి చుక్కలు ఎలా, దీనికి గుర్తులు కూడా ఉంటాయి. మధ్యస్థాయికి ఏ రకమైన గుర్తులు ఉండవు.
సరిగమ పద నీ వరకు చుక్కలు ఉండవు. సాగి మళ్ళీ పైన చుక్క పెడితే అది తారాస్థాయి షడ్జమం. తారాస్థాయిలో మొదటి స్వరం అది. అక్కడి నుంచి మళ్ళీ సరిగమ పద అన్నిటి చుక్కలు పెట్టాలి, పైన పైన పెట్టాలి స్వరం యొక్క పైన. ఆ తర్వాత మళ్ళీ అతి తారాస్థాయికి 2 చుక్కలు పెట్టాలి మన కర్ణాటక సంగీతంలో. హిందుస్థానీ సంగీతంలో వాళ్ళు గీతలు పెడతారు ఇలా. అలాగే ఇక్కడ మంద్రస్థాయి అంటే స నీ, సా కన్నా కింద నీ, అవరోహణ క్రమంలో. నీ కన్నా కింద లెఫ్ట్ సైడ్ వెళ్తున్నామంటే అవరోహణ క్రమం, రైట్ సైడ్ వెళ్తున్నామంటే ఆరోహణ క్రమం. గుర్తుపెట్టుకోండి. వాద్యాలు వాయించేప్పుడు అంతే. మేము హార్మోనియం వాయిస్తున్నాం అనుకోండి, కుడివైపు హై పిచ్లో పాడుతున్న కొద్దీ కుడివైపుకి వెళ్ళిపోతుంటుంది, ఫింగర్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎడమవైపుకి వెళ్తున్న కొద్దీ కిందకి పాడుతున్నాడని అర్థం. సా నీ దా ప మా గారి కింద చుక్కలు పెట్టాలి మందర స్థాయి. అనుమందర స్థాయికి 2 చుక్కలు పెట్టాలి. ఇది స్థాయి గురించి క్లుప్తంగా మీకు చెప్పాను. ఆ స్థాయి భేదాలు నోట్స్లో రాసుకున్నప్పుడు కూడా చుక్కలు పెట్టాలి, అది గుర్తుపెట్టుకోండి. మనం రాసుకున్నప్పుడు జాగ్రత్తగా రాసుకోవాలి. ఓ చిన్న చుక్క పెట్టినా, చిన్న కరువు లైన్ పెట్టినా, లేకపోతే ఇంకొక లైన్ పెట్టినా, లేకపోతే ఇంకొక గీత పెట్టినా, ఫుల్ స్టాప్ పెట్టినా, డాట్స్ పెట్టినా, కామాలు పెట్టినా, సెమీకోలన్లు పెట్టినా ప్రతిదానికి అర్థం ఉంది, అది తెలుసు. దాన్నే మ్యూజికల్ స్క్రిప్ట్ అంటారు. స్క్రిప్ట్ నోటేషన్ మంది, వాళ్ళది క్లేవ్ నోటేషన్ వెస్ట్రన్ స్టైల్, వాళ్ళది గ్రాఫ్ నోటేషన్. 5 క్లేవ్స్ అంటారు వాటిని, గీతలు, వాటి మీద రాసుకుంటారు. అది సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మీకు వివరిస్తాను. వెస్ట్రన్ మ్యూజిక్ స్టైల్ ఎలా ఉంటుంది, హిందుస్థానీ ఎలా ఉంటుంది, కర్ణాటక ఎలా ఉంటుంది. మాకు ఎంఏలో అంతా కంపారిటివ్ స్టడీ ఉంది, దాని గురించి నేను కొంచెం నేర్చుకోగలిగాను. నేను అందులో నిష్ణాతుని కాకపోయినా తెలుసుకోవాలి మన కంటెంపరీ మ్యూజిక్ ఎలా ఉంది అనేది. సరే, అయితే అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను టాపిక్ డైవర్ట్ అయ్యా అనుకోకండి. ఇప్పుడు సందర్భానుసారంగా మీకు స్థాయి భేదాలు చెప్పాను. 5 స్థాయిలు ఉంటాయి. మధ్య స్థాయి, తారాస్థాయి, అది తారాస్థాయి, మంద్ర స్థాయి, అనుమంద్ర స్థాయి. అనుమంద్ర అంటే మంద్ర తక్కువ కన్నా ఇంకా తక్కువ, అది గుర్తుపెట్టుకోండి. తాళం, ఆది తాళం, రాగం, మాయామాళ, గొల్రాగం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సా నుంచి 4 అక్షరాలు, రీ నుంచి 4 అక్షరాలు, గా నుంచి అలా పెంచుకుంటూ పై సా వరకు వెళ్ళాం. సరి గమ, సా నుంచి రిగ మప, గమ పద, మప దని, పద నిస. అది మరి ట్యూన్లో పాడాలి. ఊరికే వర్డ్స్ చెప్తే వర్డ్స్ బై హ్యాట్ చేసే ఉపయోగం ఉంది. ఎవరైనా పాడమన్నారు, సారే జహాస అచ్చా హిందూ సీత హమారా అన్నాం అనుకోండి, అది పాటే. నాకు వచ్చింది సార్ పాట, అది పాట. దానికి రాగము, తాళము ఇవన్నీ ఉండాలి కదా. అందుకోసం ఏంటంటే దీనికి కూడా మనం రాగంతో పాడామనుకోండి, సరే గా సా వదలకండి, రే ఇప్పుడు ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నా, రే గ మా ప 4, ప తర్వాత గాని గ మ ఆరోహణ క్రమంలో గ మ ప ద మా నుంచి మా ప ద ని ప ద ని సా. ఆరోహణ అయిపోయింది. వాట్ అబౌట్ అవరోహణ? అవరోహణ గురించి మరి కిందకి రావాలి. పైన షడ్జమ నుంచి కిందకి ఒకదానికన్నా తక్కువ తగ్గించుకుంటూ పాడేది అవరోహణ క్రమం, డిసెండింగ్ ఆర్డర్. మ్యాథమెటిక్స్లో ఉంటుంది మీకు. సా నీ ద ప ఎన్ని పాడాను? 4 అక్షరాలు. నీ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు సా తర్వాతది నీ కాబట్టి నీ నుంచి కిందకి 4 అక్షరాలు. నీ ద ప మా దా నుంచి దా ప మ గ, పా నుంచి పా మ గ రి, లాస్ట్ది మా గ రి స, సరి గ మ రి గ మ ప గ మ పద మా పద ని పద ని స, సా ని ద ప ని ద ప మ ద ప మ గ ప మ గ రి స. అలా 4 అక్షరాలతో. ఇదేంటి సార్ మీరు జంట స్వరాలని ఏదో జంట అంటే 2 అని చెప్పారు, ఇప్పుడు ఒక్కొక్కటి పాడారు. మీకు ముందు ఆర్డర్ చెబుతున్నాను. ఆర్డర్, ఈ ఆర్డర్లోనే 2వ జంట స్వరం ఉంటుంది. అది ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మీరే పాడేస్తారు. నేను ఒకటి చెప్తే 2వది మీరే పాడేస్తారు. అందుకోసం చెప్పాల్సి వచ్చింది అనమాట. దాంతోపాటుగానే థియరీ కూడా చెప్పాల్సి వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు 2వ జంట స్వరాన్ని చెప్తున్నాను. సరిగమ అని చెప్పాం కదా, అంటే ఎలా పాడాలి మనం? 2 కదా, సస రీ రి గ గ మామ. ట్యూన్లో పాడదాం. స స రీ రీ, ఈ నొక్కి పాడతాం, తప్పదు, జంట స్వరాల్లో తప్పదు. గ గ మా సస రీ రి గ గ మామ. ఇది పెట్టుకొని మీరు కూడా మళ్ళీ పాడుకోండి. రీ రీ నుంచి 4 అక్షరాలు. రీ ఆ సస రీ రి గ గ మామే 4 సార్లు పాడుకోండి.
రీ రే గ గ మా మా ప ప. తర్వాత గా నుంచి గ గ మా మా ప ప ద ద. తర్వాత మా నుంచి మా మా ప ప ద ద నీ నీ. పా నుంచి పదనిస ప ప ద ద నీ ప ప ద ద నీ నీ స స. మీరు చేయవలసింది ఏంటి? సరిగమ 4 అక్షరాలు రాసుకోండి పేపర్ మీద. మళ్ళీ రీ నుంచి 4 అక్షరాలు, రిగ మప. గా నుంచి 4 అక్షరాలు, గమ పద, ఎసెండింగ్ ఆర్డర్లో. మప దాన్ని పదనిస రాసుకొని, ఓకే సరిగమ కాబట్టి 2 అక్షరాలు, ససరి రిగ గమమ. రిగ మప కాబట్టి రి రిగ గమ అలా రాసుకొని అప్పుడు మీరు అది నోట్స్ తయారు చేసుకోవచ్చు. తాళం మాత్రం 4 అక్షరాలు కనుక గీత, మళ్ళీ 2 అక్షరాలు గీత, ఆ ప్రకారం రాసుకోవాలి తాళం ప్రకారం. కాబట్టి రఫ్ బుక్ ఒకటి పెట్టుకోండి, మెయిన్ బుక్ ఒకటి పెట్టుకోండి. మెయిన్ బుక్లో నీట్గా రాసుకోండి. ఇప్పుడు అవరోహణ క్రమంలో చెప్తున్నాను. సానీ దాప స స నీ నీ ద ద ప ప. సానీ దాప స స నీ నీ ద ద ప. నీ ద పామ నీ నీ ద ద ప ప మ మ ద ప మగ. ద ద నొక్కి పాడుతున్నా చూసారా లేదు? ద ద ప ప మ మ గ గ పమగరి ప ప మ మ గ గ రి రి మగరి స మా మ గ గ రి రి స స. శృతి చూసుకుంటూ ఉండాలి. ఇది ఫస్ట్ కాలం, ఓకేనా? సెకండ్ కాలం చూడండి. స స రి. నా బాధ ఏంటంటే ఇది లెంగ్తీ అవుతుందేమో వీడియో అన్నట్టుగా అదొక భయం అనమాట. దానికోసం కొంచెం షార్ట్ కట్ చేస్తున్నాను. అదే మనం ఆన్లైన్ క్లాసులో అయితే మనకు ఆ బాధ ఉండదు, ఎంతసేపు చెప్పుకుని ఎవరేమన్నా. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద నీ నీ ప ప ద ద నీ నీ స స స స నీ నీ ద ద ప ప. అవరోహణలో పాడుతున్నాం. నీ నీ ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. థర్డ్ కాలం. స స రి రి గ గ మ మ రి రి గ రి నుంచి మళ్ళీ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ రి రి మ మ గ గ రి రి స స. అది ఓకేనా? ఇది తాళంతో కూడా ఒకసారి మామూలుగా చెబుతాను, తర్వాత తాళంతో ఒక ఎపిసోడ్ చేస్తాను. మొత్తం అన్ని ఒకే ఎపిసోడ్లో తాళం వచ్చేట్టుగా ఒకసారి చూపించుకుని అది మీరు పాడుకుంటాను వీలుగా ఉంటుంది. ఇప్పుడు కేవలం ఎవరన్నా ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి బాగుంటుందని తాళంతో కూడా ఒకసారి జస్ట్ చెప్తాను. ఫస్ట్ కాలం ఒక్కొక్క అక్షరం. స స రి రి గ గ మ మ. మామూలుగా సరిగా అయితే 4 అక్షరాలు వస్తాయి. ఇప్పుడు 2 వస్తున్నాయి కదా జంట, కాబట్టి ఒక ఆవృతం అవుతుంది. ఆవృతం అంటే ఒకసారి తాళం కంప్లీట్ అవ్వడం. మళ్ళీ రీ నుంచి రీ రే గ గ మ మ ప ప. ఓకేనా? ఇప్పుడు సెకండ్ కాలం కొంచెం ఫాస్ట్ పాడదాం, మరి స్లో అయినా కూడా మీకు రాదు. స స 2 అక్షరాలు. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స. ఇక్కడికి వచ్చింది సెకండ్ కాలం. ఏది? సా దగ్గరికి వెళ్ళేప్పుడు ఇప్పుడు డిసెండింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
సస నీ దద పప నీ దద పప మమ దద పప మమ గగ పప మమ గగరిరి మమ గగరిరి సస. ఓకే, నౌ థర్డ్ కాలం చూడండి. ససరి గమ 4 లెటర్. ససరి గ మమ రి గ మమ పప గ మమ పప దద మమ పప దదని పప దదని ని సస సస ని దద పప ని దద పప మమ దద పప మమ గ పప మమ గ రి మమ గ రి సస మమ గ రి. ఇక్కడికి అయిపోయింది ఏంటి సార్? తప్పేసామా? నో, ఇది రెండోసారి మళ్ళీ రిపీట్ చేయాలి. ససరి గ మమ రి గ మమ పప గ మమ పప దద మమ పప దదని పప దదని ని సస సస ని దద పప ని దద పప మమ దద పప మమ గ పప మమ గగరిరి మమ గగరిరి సస. ఇంత మొత్తం పాడాలంటే కష్టం కదా సార్ అంటే దాని ఇంకో మార్గం ఉంది, షార్ట్ కట్ ఉంది. ససరి గ మమ రి గ మమ పప గ మమ పప దద మమ పప దదని పప దదని ని సస సస ని దద పప ని దద పప దద పప మమ గగ పప మమ గగరిరి మమ గగరిరి సస. ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ పానికి తీసుకోండి. పప మమ గగరిరి మమ గగరిరి సస అంటే సరిపోతుంది. మొత్తం పాడుకుంటానికి టైం ఉంటే మొత్తం పాడమనే చెబుతాం మేము, పాడొద్దని ఎందుకు చెబుతాం? పాడితేనే బాగా బైహార్ట్ అవుతుంది, బాగా కంఠపాఠ అవుతుంది, స్ఫురితం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఎంతసేపు పాడగలం. మీకు వీలైతే ఫస్ట్ కాలం ఒక 2 సార్లు పాడారనుకోండి, సెకండ్ కాలం 4 టైమ్స్, థర్డ్ కాలం 8 టైమ్స్ పాడండి మామూలుగా. ఫస్ట్ కింద లేవలే కాబట్టి. లేదు వీలు కాలేదనుకోండి, ఫస్ట్ టైం 10 టైమ్స్ పాడండి, సెకండ్ టైం 20 టైమ్స్ పాడండి. ఇంకా వీలు కాలేదనుకోండి, ఫస్ట్ టైం 100 టైమ్స్ పాడండి. అదేంటి సార్? నో, ఒకసారి పాడితే ప్రాక్టీస్ అవ్వదు. 100,000 సార్లు పాడితేనే దాని మీద మనకి మాస్టరేజ్ అవుతుంది, కమాండింగ్ వస్తుంది. ఎంతసేపు మీరు పాడగలిగితే కనీసం రోజు అయితే పాడండి. మీరు నేను చెప్పేది ఒకటి, దీని మోరల్ ఏంటంటే, మోరల్ ఆఫ్ ద స్టోరీ, మీకు టైం లేదు అనుకుంటే కనీసం 15 నిమిషాలు మినిమంలో మినిమం. ఒకరోజు సరళి స్వరాలు, ఒకరోజు జంట స్వరాలు. లేదు సరళి స్వరాలు పాడలేమంటే ఫస్ట్ 5 స్వరాలు, తర్వాత 5 స్వరాలు, తర్వాత 5 స్వరాలు. ఈ జంట స్వరాలు కూడా 2 స్వరాలే పాడండి ఒక్కొక్క రోజు. కానీ టచ్ మాత్రం పోకూడదు. దీని పద్ధతి ఏంటంటే మ్యాథమెటిక్స్ లాగా రోజు చేస్తూనే ఉంటుంది. దాని మీద అసలు ఆటోమేటిక్గా చేసేస్తాడు వాడు. ఆ కుర్రాడికి 10th ఫస్ట్ రావడం ఎవరు చెప్పక్కర్లేదు, వాడికి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు హార్మోనియం వాయించడం, వీణ వాయించడం ఎలాగో ఇది కూడా అంతే, టచ్ పోకూడదు. అదే ఒకరోజు గంట సేపు చేసి, రెండో రోజు ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ చేస్తే ముందు గంట సేపు చేసింది వేస్టే, 0 అయిపోతుంది. సంగీతంలో అది ఒకటి అనమాట. అందుకోసం ఈ ఆన్లైన్ గురించి కూడా ఒక మాట చెబుతున్నాను. నేను ఏదో బిజినెస్ అనుకోకండి, దాని గురించి కాదు. ఆన్లైన్లో మాత్రం గాత్రం మాత్రం నేర్చుకోగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాద్యాలకి కొంచెం ఇబ్బందే. అది చెప్పాలంటే వాద్యాలు ఆఫ్లైన్లోనే బెటర్. ఆఫ్లైన్లో రాగలిగిన వాళ్ళు వాద్యాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వైలన్ లాంటి వాద్యాలు కంపల్సరీగా చెప్పాలి, ఊరికే చేరిపోవటం కాదు. వైలన్ అనేది రోజు మీరు ఒక గంట సేపు ప్రాక్టీస్ చేయగలిగితేనే దిగాలి. వైలన్ నేర్చుకుంటే మీకు అన్ని తీగ వాద్యాలు అర్థమైపోతాయి, ఎక్కడ గా పలుకుతుంది, ఎక్కడ మా పలుకుతుంది అనేది. అది కీబోర్డ్ లాంటి వాటికైనా వాద్యాలు నేర్చుకునేవాడికి కంపల్సరీగా ప్రాక్టీస్ అవసరం ఉంటుంది, దీనికన్నా ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే పాట పాడేవాడికి ఒక పాట వస్తే పక్క వాద్యాలు అంటే వాడికి ఇలాంటి గాయకులు ఎంతోమందిని చూస్తారు, వాళ్ళకి 100 పాటలు రావాలి. నువ్వు అదివో అల్లదివో శ్రీహరివాసము ఆ ఒక్క పాటే వచ్చి నీకు, వాడికి అలాంటి పాటలు కొన్ని 100,000 పాటలు వస్తాయి. వాళ్ళు ఊరికే జోక్ కాదు, వాళ్ళు పక్క వాద్యాలు అంటే పక్క వాద్యాలు కాదు, అర్థమైందా? అందుకోసం ఏంటంటే ఆ వాద్యాలు నేర్చుకునేవాడు కూడా దానికి చాలా కావాల్సి వస్తుంది. అందుకోసం నేను ఈ ఆన్లైన్లో అయితే గాత్రానికే ప్రియారిటీ ఇస్తున్నాను, వాద్య సంగీతానికి అంత ఇవ్వటం లేదు. ఎందుకు? దాన్ని న్యాయం చేయలేము. న్యాయం చేయగలిగితేనే కరెక్ట్గా ఉంటుంది. ఊరికే మనం ఏదో మన ఇది కాదు, స్వార్థమే కాదు కదా. అందుకోసం మీరు మాత్రం ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకొని ఈ జంట స్వరాలని, 2వ జంట స్వరం ఈ రోజుతో ఇప్పుడు కంప్లీట్ అయింది. మరలా 3వ జంట స్వరంలో మనం కలుద్దాము. దీని గురించి ఏం వర్రీ కాకండి, కొంచెం బైహార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి కొంచెం మనం మరి ఎల్కేజీ నుంచి యూకేజీకి వచ్చాం కదా అనుకోండి, అసలు కొంచెం పెద్ద పెద్ద వస్తాయి. తర్వాత ఒక పేజీ వస్తుంది ఒక స్వరం, మరి అవన్నీ బైహార్ట్ కొంచెం బైహార్ట్, ఒక్కొక్క లైన్ 10 సార్లు చదువుకుని బైహార్ట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అది ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఆవకాయలు, మాగాయలు, ఊరకాయలు పెట్టిన వాళ్ళు ఏం చేస్తారు సమ్మర్లో? దానికి ఒక 4 రోజులు కనుక కష్టపడారంటే సంవత్సరం అంతా చూసుకోక్కర్లేదు. వర్షాలు కురిసినా, లేదా కూరగాయలు దొరికినా దొరకపోయినా, కరోనా వచ్చినా, ఇంకేదో వచ్చినా. ఇప్పుడంటే మనకి అన్నీ ఆన్లైన్లో కొట్టగానే వచ్చి ఇంటి ముందు పడిపోతున్నాయి. అప్పటి రోజుల్లో అలా కాదు, అలా కూరలే దొరికేవి కాదు, డబ్బులే ఉండేవి కాదు.
10 మంది పెద్ద పెద్ద సంతానం, సమిష్టి కుటుంబాలు. అయినా కానీ పాపం ఆ తల్లులు ఎలా చేసేవాళ్ళు, కట్టెల పొయ్యిలు, వర్షాలు, వంగిళ్ళు చేసి అందరికీ పెట్టేవాళ్ళు. వాళ్ళు తినేవాళ్ళో లేదో ఎవరు అడిగేవాళ్ళు లేరు. అలాంటి రోజులు మరి. అలాంటి రోజుల నుంచి ఇలాంటి రోజులకు వచ్చాం. ఎలాంటి రోజులకు పోబోతున్నామో మనకు తెలియదు. సో ధన్యవాదాలు. అందుకోసం సర్వే జనాః సుజనా భవంతు. ముందు అందరూ మంచివాళ్ళుగా మారాలి. సర్వే సుజనాః సుఖినో భవంతు. సుజనులందరూ సుఖంగా ఉండాలి. కుజనులు వాళ్ళు వృద్ధి చెందితే అదేముంటుందంటే తేడులాగా. అందుకోసం ఏంటంటే తేళ్ళు, పాములు వృద్ధి చెందాలి మనకు. అవి కూడా ప్రకృతిలో భాగాలే, కాదని కాదు. కానీ వాటికి నియంత్రణ ఉండాలి అంతే. అవి ఎందుకంటే మనుషులు మన జీవరాశిని బాధ పెడతాయి కాబట్టి. సో దుర్మార్గులైన వాళ్ళు కూడా బాధ పెడుతూనే ఉంటారు కాబట్టి సజ్జనులు మాత్రం చల్లగా 10 కాలాలు ఉంటే మన యొక్క దేశమే కాదు, మన యొక్క రాష్ట్రమే కాదు, మన ప్రపంచం మొత్తం కూడా ప్రశాంతంగా ఉండాలి అనేది మన భావన. ఓ శాంతి శాంతి శాంతి. మరల కలుద్దాం. ధన్యవాదాలు.